హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. మమ్మీని అడిగాను, తినడానికి ఏమైనా చేస్తావా అని మా మమ్మీని అడిగాను. అంటే మా మమ్మీ 5 మినిట్స్లో పకోడీ చేసేసింది. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా శనగపిండిని కొంచెం తీసుకోవాలి. దానిలో కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం, జీలకర్ర, సాల్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి. వీలైతే కొంచెంగా తడి వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు. చేతికి తడి అద్దుకుంటూ పిండిని ఇట్లా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఆనియన్ పకోడీ అంటారు కొన్ని ఏరియాల్లో. బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసేసుకోవాలి. అటు ఇటు తిరిగేసుకుంటూ కాల్ చేసుకోవాలన్నమాట. మనకు పకోడీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మన స్వీట్ బండ్లలో అట్లా తింటూ ఉంటాం కదా, అంతకంటే కూడా ఇంట్లో చేసుకున్న పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి ఎమ్మీగా ఉండే పకోడీ మనకి రెడీ అయిపోతుంది. కూల్ వెదర్కి పకోడీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎంతో ఈజీగా రెడీ అయిపోయే పకోడీ ఒక 5 to 10 మినిట్స్లోనే మొత్తం అయిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఇంట్లో వండి చేసేసుకోవచ్చు ఈజీగా, ఎక్కడికి వెళ్ళే పని లేకుండా. ఓకేనా? ప్లీజ్